హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 563 పోస్టులతో అతిపెద్ద నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి ప్రస్తుతము అదనంగా 63 పోస్టులను కలిపి 563 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. వయసు ఏజీ అనేది చూసినట్లయితే 44 నుంచి 46 వరకు వయసు అనేది కల్పించడం జరిగింది. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అలాగే ఓబీసీలకు కానీ అలాగే దివ్యాంగులకు కానీ వాళ్లకు ఏజ్ సడలింపు ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ పరిశీలించండి. ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకి గ్రూప్ 1 సర్వీస్ పొందాలంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ టెస్ట్ అనేది 2 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ను తీసుకునేటప్పుడు ఒక పోస్టుకి 50 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఆ యొక్క 50 మెంబర్స్లో మనం ఉండగలగాలి. మరి అలా ఉండాలి అంటే గ్రూప్ 1 సర్వీస్కు సంబంధించి అతిపెద్ద టాస్క్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై కావడం. మరి ఇలా క్వాలిఫై కావాలి అంటే అసలు గ్రూప్ 1 సర్వీసెస్లో ప్రిలిమినరీ టెస్ట్లో మొత్తం 13 టాపిక్లు ఉన్నాయి. ఈ 13 టాపిక్లలో ఎకానమీ పాత్ర ఏంటి, సిలబస్ ఏంటి అనేది చూద్దాం. మరి మనకు సంబంధించిన ఎకానమీలో మొత్తం 13 టాపిక్లు, అంటే టోటల్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ తీసుకున్నట్లయితే టోటల్గా 150 మార్కులకు గాను 13 టాపిక్లను పొందుపరిస్తే అందులో ఎకానమీ నుంచి 2 టాపిక్లను ఇచ్చారు. అది 5th టాపిక్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని, అంటే భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి అని. మరొక టాపిక్ వచ్చేసి 10th పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్, అంటే తెలంగాణ రాష్ట్ర విధానాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఇక్కడ ప్రిపరేషన్ విధానం ఎలా, అంటే ఎకానమీలో ప్రిపరేషన్ విధానం ఎలా, ఎకానమీ సిలబస్ ఏముంటుంది, ఏ పుస్తకాలు చదవాలి, ఎకానమీ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ప్రస్తుత ఉన్న సమయంలో కోచింగ్ అవసరమా అనే అంశాల గురించి చర్చిద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం పరిశీలిస్తే భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి అంటున్నాం. అంటే ఎక్కువ డెవలప్మెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అంటే ఇండియన్ ఎకానమీ మరియు డెవలప్మెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మరి ఇందులో మనం ఏ అంశాలు చదవాలి అంటే కాన్సెప్ట్స్ ప్లస్ కరెంట్ ఎకానమీ చదవాలా, అంటే కాన్సెప్ట్స్ తో పాటుగా మరి కరెంట్ రిలేటెడ్ చదివేటప్పుడు ఏ అంశాలను చదవాలి అనేది పరిశీలిస్తే మనము ఇండియన్ ఎకానమీ మరియు డెవలప్మెంట్ ఎకానమీ అనే టాపిక్ తీసుకుంటే మన సౌలభ్యం కోసం మొత్తం కూడా 12 అంశాలుగా విభజించడం జరిగింది. ఆ అంశాలను చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏ టాపిక్ తీసుకున్నామంటే ఆర్థిక అభివృద్ధి భావనలు, సూచికలు, మానవ అభివృద్ధి సూచికలు, ప్రస్తుత సూచికలు అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఏంటి అసలు మనకి గ్రూప్ 1 మెయిన్స్ టాపిక్ లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపికే లేదు కదా అనేది మీకు ఒక అంశము రావచ్చు. ఏంటి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లేకపోయినా వాటి యొక్క కాన్సెప్ట్స్ తెలియాలి, కంపల్సరీ ఇండికేటర్స్ తెలియాలి, అంటే సూచికలు తెలియాలి. ఈ సూచికలలో డెవలప్మెంట్ ఇండికేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కరెంట్ ఇండికేటర్స్ అనేవి మనకి ఈ యొక్క సూచికలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్ మనం గమనిస్తే PQLI, MEW మ్యూ, NEW న్యూ, ఓకే, ఇలా మనం ఈ అంశాలతో పాటుగా HDI మానవ అభివృద్ధి నివేదిక, అలాగే మనకి ఇక్కడ మానవ అభివృద్ధి నివేదికతో పాటు ఇతర నివేదికలు అంటే ఇతర రిపోర్ట్స్ కూడా మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ప్రపంచ పోటీతత్వ సూచిలో భారత స్థానం ఎంత, అంటే డైరెక్ట్ బిట్స్ అనేవి రావు, అన్ని కూడా స్టేట్మెంట్ వైడ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అవి జాగ్రత్తగా చూడాలి. ప్రస్తుత సూచికలలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అంటే ప్రపంచంలో భారత స్థానం ఏంది, అంటే ఇలా మన యొక్క ఈ సూచికలు అనేవి మనం కరెంట్ కోణంలో అంటే కరెంట్ ఎకానమీ కోణంలో పరిశీలించాలి. ఇక మరి రెండవది పరిశీలిస్తే భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు ఎలా ఉన్నాయి, వాటి భావనలు ఏంటి, వాటి యొక్క మెజర్స్ అంటే కొలమానాలు ఏంటి, అలాగే సాంఘిక అసమానతలు ఎలా ఉన్నాయి,
పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ ఎలా ఉంది భారత్ లో, అలాగే మైగ్రేషన్ ఎలా ఉంది అంటే వలస ఎలా ఉంది అనేది ఇది రెండవ టాపిక్ లో చూద్దాం. మరొక అంశం చూస్తే మూడవది పేదరికము, నిరుద్యోగము, వాటిలో ఉన్న ప్రస్తుత నివేదికలు. ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం తీసుకుందాం. బహుముఖ పేదరికం అనేది కంపల్సరీ చూడాలి. ఇక్కడ బహుముఖ పేదరికం చదివేటప్పుడు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూడాలి, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూడాలి. దీనికి డిఫరెంట్ ఏంటి అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ను నీతి ఆయోగ్ వారు విడుదల చేస్తారన్నమాట. అంటే ఈ యొక్క అంశం చూడాలి. అలాగే పేదరికంలో ఆకలి సమస్య అంటే ప్రధానమైనది మనం గమనిస్తే ఇక్కడ ప్రపంచ ఆకలి సూచి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటాము. ఈ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నిరుద్యోగంకు సంబంధించిన ప్రస్తుత రిపోర్ట్లు ఎలా ఉన్నాయి అంటే ఎక్కువ కరెంట్ ఎకానమీ మీద మనకి కాన్సెప్ట్స్, అలాగే మనకి ఈ యొక్క కంటెంట్ మీద కాకుండా వాటితో పాటుగా కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అలా ఉన్నాయి, మరి అలాగే రాబోతాయా అంటే మనకి ఎక్కువ 80% కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేస్తున్నాడు, అది గమనించాలి. వీటిని కాన్సెప్ట్స్ చదువుతూ కరెంట్ ఎకానమీ చదివినట్లయితే మనం మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఇక మరొక నాలుగో టాపిక్ ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి మరియు ప్రస్తుత అంశాలు. మానవ వనరుల అభివృద్ధి అంటే జనాభా సిద్ధాంతాలు ఏంటి, మనకి 2011 జనాభాతో పాటుగా ఇటీవల కాలంలో భారతదేశము ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉంది. వాటి అంశాలు ప్రస్తుత అంశాల కింద చదవాల్సి వస్తుంది. ఇలా మనం చూడాలి. మరొక అంశము ఐదవది రీఫార్మ్స్ అంటే సంస్కరణలు చదవాలి. ఈ రీఫార్మ్స్ లో అతి ముఖ్యమైనవి ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ లో మనకి 1991 నాటి నుండి ఆర్థిక సంస్కరణలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఎందుకు అంటే మనకి ఇటీవల కాలంలోనే భారత రత్న 5గురికి ఇచ్చారు. అందులో మన యొక్క తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారికి కూడా భారత రత్న ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన పెట్టిన సంస్కరణలు అంటే పివి గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు, వీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు. అంటే కాంగ్రెస్ విధానాల మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అది గమనించాలి. ఇక్కడ ఆర్థిక సంస్కరణలలో వ్యవసాయ సంస్కరణలు కానీ, పారిశ్రామిక సంస్కరణలు కానీ, సేవారంగ సంస్కరణలు కానీ, వ్యవసాయ రంగ సంస్కరణలలో భూ సంస్కరణలు కానీ, ఇలా రీఫార్మ్స్ మనం చదవాలి. మరి ఆ తర్వాత మరొక ఆరో అంశం, 6th అంశాన్ని ఏం తీసుకున్నామంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి, మరొకటి సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ గ్రోత్ అని చెప్పేసి మనం చెప్తాం. వాటి యొక్క లక్ష్యాలు ఏమున్నాయి, వాటితో పాటుగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు సంబంధించిన ప్రస్తుత రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు వెరీ 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 ఇంపార్టెంట్ అనేది మనం చూడాలి. 7th టాపిక్ ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు, 5 ప్లాన్స్ ఏమున్నాయి, నీతి ఆయోగ్ విధానాలు ఎలా ఉన్నాయి, నీతి ఆయోగ్ ప్రస్తుత అంశాలు ఎలా ఉన్నాయి, నీతి ఆయోగ్ సంబంధించిన ప్రస్తుత రిపోర్ట్స్ అంటే ఎడ్యుకేషన్ మీద కానీ, పేదరికం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, సుస్థిర అభివృద్ధి అంశాల మీద కానీ, ఇతర అంశాలు ఏమున్నా సరే నీతి ఆయోగ్ రిపోర్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, ఇది గమనించాలి. మరొక ముఖ్యమైనది ఇందులో అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ప్రాయోజిత పథకాలు అంటున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మనము ఈ యొక్క అప్డేటెడ్ క్లాసెస్ మొత్తం కూడా మన ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ ద్వారా అందిస్తున్నాం, అవి అప్డేట్ చేసుకోండి. మరొక 8th టాపిక్ ఏంటంటే ద్రవ్యము, ద్రవ్యోల్బణము, ద్రవ్య విధానాలు. ఈ అంశాలు చదివేటప్పుడు కరెంట్ అంశాల మీద చదవాలి. ఏంటి కరెంట్ ఎకానమీ ఏంటి అంటే మనకి ఎకనామిక్ సర్వేలో ద్రవ్యము, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలకు సంబంధించిన అంశాలు, ప్రస్తుత అంశాలు ఏమున్నాయి అనేది మనం చదవాలి. ఇది ఒక టాపిక్. మరి 9th టాపిక్ ఏంటి, బ్యాంకింగ్, పరపతి విధానాలు, ఆర్థిక అభివృద్ధిలో విత్త మార్కెట్ల పాత్ర ఎలా ఉంది, వీటితో పాటుగా వీటికి సంబంధించిన ప్రస్తుత అంశాలను మనకు ఈ యొక్క ఎకనామిక్ సర్వేలో భాగంగా ప్రిపేర్ కావాలి. ఇక మరొక అంశము 10th టాపిక్ జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయ భావనలు ఏంటి అంటే జీడిపి ఏంటి, ఎన్డిపి ఏంటి, జిఎన్పి ఏంటి, ఎన్ఎన్పి ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, కాన్స్టాంట్ ప్రైస్ అంటే ఏంటి, కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, ఈ యొక్క ప్రైసెస్ ను తీసుకునేటప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మదింపు పద్ధతులు ఎలా ఉన్నాయి, జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థలు అంటే ఫస్ట్ మొదటిసారిగా లెక్కించిన సంస్థ ఏంటి, ప్రస్తుతం లెక్కించే సంస్థ ఏంటి,
అలాగే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఎలాంటి సిరీసెస్ వాడారు, ఆ శ్రేణులు ప్రస్తుత శ్రేణులు ఏంటి, త్వరలో రాబోయే శ్రేణి ఏంటి, ఇలా మనం ఈ యొక్క జాతీయ ఆదాయం మీద క్షుణ్ణంగా ప్రిపేర్ కావాలి. ఇక మరొక అంశం ఏంటంటే 11th టాపిక్ ప్రభుత్వ విత్తము. అలాగే ఇందులో ఫిజికల్ పాలసీ అంటున్నాం, అంటే కోశ విధానం ఏంటి, ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, అంటే పన్నుల వ్యవస్థ ఎలా ఉంది ఇండియాలో, మరి వీటితో పాటుగా ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం ఎలా ఉంది, అలాగే కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ, అంటే ఇక్కడ ఫిజికల్ FRBM చట్టం అంటాం, దీన్నే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. FRBM ఎలా ఉంది అనేది చూస్తాం. ఇందులోనే మరొక విధానం చూద్దాం, అదేంటంటే విదేశీ వర్తక విధానం ఎలా ఉంది, అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది, IMF యొక్క విధానాలు ఎలా ఉన్నాయి, IBRD విధానాలు ఎలా ఉన్నాయి, ఇలా మనం చూడాలండి. ఇక మరొక టాపిక్ వచ్చేసి 12th టాపిక్ తీసుకుంటే 2024-25 బడ్జెట్, అది మధ్యంతర బడ్జెట్ కావచ్చు, ఒకవేళ త్వరగా మనకి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ కూడా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. మరియు 2023-24 ఆర్థిక సర్వే సమీక్ష, అంటే ఆర్థిక సర్వే రిలీజ్ చేయకుండా ఒక సమీక్ష రిలీజ్ చేశారు, ఆ సమీక్ష చదవాలి. ఇది మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్రిపరేషన్ విధానం. అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే వీటి మీద కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే వీటి యొక్క కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి, ప్లస్ కరెంట్ ఎకానమీ చదవాలి. కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తేనే మనము ఇందులో రాణించగలుగుతాం. అతి ముఖ్యమైనవి ఇందులో ఏంటంటే స్కీమ్స్, రిపోర్ట్స్, ప్లస్ ఎకనామిక్ సర్వే, నీతి ఆయోగ్ రిపోర్ట్స్. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మీరు పరిగణించాలి. మనము ఇప్పుడు ప్రిపరేషన్ విధానం చూసాం, సిలబస్ చూసాం. మరి తెలంగాణలో ఎలా ఉన్నాయి, అసలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విధానాలని ఇచ్చాడు. మనకి 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ ఏర్పాటును మనం గమనించినట్లయితే అప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర విధానాలు అనే టాపిక్ చూడాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విధానాలు చదివే ముందు ఫస్ట్ ఇక్కడ టాపిక్ వైజ్ గా చూస్తే నెంబర్ 1 తెలంగాణలో మానవ వనరులు కానీ తెలంగాణలో సామాజిక అభివృద్ధి కానీ ఎలా ఉంది అనేది చూద్దాం. అంటే ఏంటి మానవ వనరులు అంటే ఏంటి, తెలంగాణ జనాభా అని అర్థం. తెలంగాణ జనాభా అనే టాపిక్ ను ఫస్ట్ టాపిక్ తీసుకుందాం. నెంబర్ 2 తెలంగాణలో వ్యవసాయ రంగం ఎట్లుంది, వ్యవసాయ రంగంలో భూ సంస్కరణలు ఎలా ఉన్నాయి, వ్యవసాయ రంగంలో ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ను ఏ విధంగా ప్రవేశపెడుతున్నారు, మరి వ్యవసాయ రంగ సంస్కరణలు విధానాలు ప్రస్తుత ఎకనామిక్ సర్వే అంశాలు క్రోడీకరించుకొని చదివితేనే మనకి ఈ ఎకానమీ చదవగలుగుతాం. తెలంగాణ ఎకానమీ మొత్తం కూడా కరెంట్ ఎకానమీ మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి మనం చదవాలి. మరొక అంశము థర్డ్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో పారిశ్రామిక రంగము, దాని యొక్క విధానాలు, సంస్కరణలు. అంటే ఇందులో అతి ముఖ్యమైన సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు కావచ్చు, పారిశ్రామిక రంగ సంస్కరణలు కావచ్చు. ఈ టాపిక్స్ మీద కరెంట్ కోణంలో చదవాలి. మరి మరొక అంశం ఏంటంటే 4వ అంశము తెలంగాణ సేవా రంగ విధానాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టార్కి సంబంధించిన సంస్కరణలు కానీ, TS ఐపాస్ కానీ, TS బీపాస్ కానీ, ఇలా మొత్తం అంశాలను మనము ఈ సేవా రంగం అనే టాపిక్ లో చూడాలి. మరి అలాగే తెలంగాణ బడ్జెట్ ఏది 2024-25 తెలంగాణ బడ్జెట్ మరియు సర్వే వస్తే సర్వే కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి సర్వేను కూడా మనం ప్రిపరేషన్ అనేది చదవాలి. అతి ముఖ్యమైనవి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలు చదివేటప్పుడు మనం గమనించవలసింది ఏంటి, ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది స్కీమ్స్ చదివేటప్పుడు గత ప్రభుత్వ స్కీమ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడినవి, వాటి స్థానంలో ఏ స్కీమ్స్ వచ్చినాయి అనేది చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు పథకం ఉంది, దాని స్థానంలో ఇప్పుడు రైతు భరోసా పథకం ప్రవేశపెట్టబోతున్నారు. అంటే నాడున్న పెట్టుబడి విధానం ఎలా ఉంది, నేడున్న పెట్టుబడి విధానం ఎలా ఉంది, ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కాలేదు. రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలు అనేది రూపొందించలేదు. ఎప్పుడు మనం అప్డేట్ అవుతా ఉండాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను, కాంగ్రెస్ ప్రభుత్వ స్కీమ్స్ ను కంపల్సరీ చదవాలి. ఇది మనకి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ లో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా ఆవాస్ యోజన స్కీమ్ ఎప్పుడు ఏర్పడింది, ఎవరు ఏర్పాటు చేశారు, నాటి ప్రధానమంత్రి ఎవరు అని అడిగారు అనుకోండి, కంపల్సరీ చదవాల్సిందే తప్పదు. అంటే యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వ స్కీమ్స్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ స్కీమ్స్ కానీ
ఇక్కడ కాంగ్రెస్ విధానాలు కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మన యొక్క ప్రిపరేషన్ విధానంలో. సిలబస్ ప్యాటర్న్ చెప్పాను. సిలబస్ చూస్తే ఇక్కడ ఏం లేదు, భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి అని ఇచ్చాడు, తెలంగాణ రాష్ట్ర విధానాలను ఇచ్చాడు, కానీ వీటి గురించి క్లుప్తంగా వివరించలేదు. కానీ మన సౌలభ్యం కోసము మన యొక్క భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిను 12 టాపిక్లుగా విభజించాము. మన తెలంగాణ రాష్ట్ర విధానమును 6 టాపిక్లుగా విభజించుకొని మనం ప్రిపరేషన్ సాగిస్తే 100% మనం సక్సెస్ సాధించగలుగుతాం. మరి ఇందులో ఏ పుస్తకాలు చదవాలి అనేది పరిశీలిస్తే వీటికి సంబంధించి మనకు తెలుగు అకాడమీ బుక్ అనేది ఉంటుంది. ఇది ఇండియన్ ఎకానమీ మరియు డెవలప్మెంట్ ఎకానమీకి సంబంధించిన ఒక పుస్తకం లభిస్తుంది. మరి దీన్ని మనం చదవాలి. అలాగే తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటుగా కరెంట్ ఎకానమీకి సంబంధించి మనం గమనించినట్లయితే తెలంగాణ మాసపత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది గమనించండి. అలాగే యోజన పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క 2 పత్రికలు చదవండి. వీటితో పాటుగా మీకు ఇష్టమైన ప్రైవేట్ పత్రికలు ఏవైనా సరే మీరు చదవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా? వీటిని కంపల్సరీ మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎకానమీ అంటేనే టోటల్ అప్డేట్ ఉంటుంది మన యొక్క ఇది గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ లో అనేది గమనించండి. తర్వాత మరి ఇందులో ఎన్ని మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది చూద్దాం. ఎన్ని మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? 2 టాపిక్లు కదా, మొత్తం 13 టాపిక్లు తీసుకుంటే ఈ 2 టాపిక్లలో మనకి 25 నుంచి 30 మార్కులు రావడానికి స్కోప్ ఉంది. 25 నుంచి 30 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. ఇది గమనించండి. ఇది ఎకానమీలో. కానీ చూస్తే క్వశ్చన్ పేపర్స్, గతంలో క్వశ్చన్ పేపర్స్ చూస్తే అసలు ఎకానమీ వచ్చినట్టే కనిపించదు. స్కీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎలా అయినా అడగొచ్చు, వాడు కాన్సెప్ట్ మీద అడగొచ్చు, లేదా కరెంట్ ఎకానమీ మీద అడగొచ్చు. కానీ కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇది గమనించాలి. రైటా? మరి ఇలా మనం గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ లో ఎకానమీ పాత్ర అనేది చూసాం, దాని యొక్క సిలబస్ చూసాం, మరి ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా చూసాము. మరి దీనికి కోచింగ్ అవసరమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ యొక్క డౌట్స్ వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిందో రాలేదో ఇంకా నైట్ నిద్ర పట్టదు. ఏమి మనం క్వాలిఫై అవుతామా లేదా? కొంతమంది అభ్యర్థుల్లో ఆందోళన. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చే స్టైల్ మారింది. మరి ఇది మామూలు జాబ్ కాదు. గ్రూప్ 1 అంటే టీఎస్పిఎస్సి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పోస్టులు ఇవి. మరి అలాంటప్పుడు ఆ ప్రిపరేషన్ విధానం అలాగే ఉండాలి, ఆ క్వశ్చన్ పేపర్ తీరు కూడా అలాగే ఉంటుంది. మరి దానికి అనుగుణంగా ఈ యొక్క 2 టాపిక్లకే 25 నుంచి 30 మార్కుల టాపిక్లకే ఇంత చదవాలి. మరి అలాంటప్పుడు మనకున్న ఈ సమయం మొత్తం కూడా కోచింగ్కే కేటాయిస్తే చదివేది ఎప్పుడు? ఎందుకంటే తక్కువ సమయం. ఏముంది, ఫిబ్రవరి అయిపోయాయి, మార్చి, ఏప్రిల్, మే కానీ జూన్లో కానీ ఎగ్జామ్ నిర్ణయిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈ యొక్క టాపిక్స్ మొత్తం కూడా కవర్ అవుతాయంటే కవర్ కావు. నువ్వు కోచింగ్కి వెళ్తే కవర్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది అభ్యర్థులు మరి ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ చదివే విధంగా మేము ప్రిపేర్ అవుతాం, మేము కంపల్సరీ కోచింగ్ తీసుకుంటాం అంటే ఎవరిష్టం వాళ్ళది. అది మీరు అంటే ఎక్కువ సక్సెస్ అయ్యే వాళ్ళు వారు తీసుకునే స్టెప్పుల మీద ఆధారపడి ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఏం చదవాలి, ఏం చదవకూడదు ఒకటి తెలుసుకోవాలి. కోచింగ్ అవసరమా లేదా అనేది డిసిషన్ మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సెల్స్ పట్టుకొని సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాల మీద ఎక్కువ పట్టు సాధించే విధంగా, కరెంట్ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా మన యొక్క ఎడ్యుకేషన్ విధానం అనేది ఉండాలి. అయితే ఈ యొక్క తక్కువ సమయాన్ని ఎక్కువగా గెయిన్ కావాలి అన్నప్పుడు కొంతమంది ఏంటంటే నేను క్లాసెస్ వినడం ద్వారా స్పష్టంగా నాకు తొందరగా గుర్తుంటుంది, నేను బుక్ చూసుకుంటే నాకు సరిపోతుంది అన్నప్పుడు మీరు ప్రొసీడ్ కావచ్చు. అంటే మీరు చదివే విధానాన్ని బట్టి మీరు ఈ యొక్క సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా మరి కంపల్సరీ అంటే సమయాన్ని వృధా చేయకుండా ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే కోచింగ్ అవసరమా లేదా అనేది మీ మీదనే ఆధారపడుతుంది అనేది గమనించండి. రైట్? ఎట్లా పోయి మన దగ్గరికి వచ్చిందా? మరి తప్పదు. ఎందుకంటే మనకున్న సమయాన్ని మనం ఇలా ఒక రూట్ మ్యాప్ వేసుకొని రోజువారీ ప్రణాళికను అంటే ఒక డైరీ తీసుకొని ఆ డైరీలో రోజువారీ ప్రణాళిక మనం ఈ రోజు ఏ సిలబస్ చదువుతున్నా మొత్తం 13 టాపిక్లు తీసుకుంటే ఆ 13 టాపిక్లు ప్రీవియస్ లో ఎలా వచ్చాయి, ఎలా రాబోతున్నాయి అనేది కూడా గెట్ చేయగలగాలి. మరి ఈ టాపిక్స్ అన్ని చదివిన తర్వాత కంపల్సరీ వీటి మీద ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సిలబస్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎకానమీ చదివినంతసేపు బాగా అర్థమైపోద్ది. కానీ తీరా ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్క క్వశ్చన్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎకానమీలో టర్మినాలజీ, పదజాలం అలా ఉంటుంది, డేటా అలా ఉంటుంది, విశ్లేషణాత్మకంగా అడగడం జరుగుతుంది. అంటే
వివిధ రకాలలో కన్ఫ్యూజన్ చేసే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటది ఈ ఎకానమీలో. ఇది మనము ఈ యొక్క ప్రిపరేషన్ విధానం ఇలా కొనసాగితే కంపల్సరీ సక్సెస్ సాధిస్తాం. రైట్, మరి నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనది యొక్క ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ ద్వారా ఈ యొక్క ఎకానమీ అప్డేట్స్ అవి ఇండియన్ ఎకానమీ కానీ అలాగే తెలంగాణ ఎకానమీ అప్డేట్స్ అనేవి అందిస్తున్నాము. అలాగే మనం గమనించినట్లయితే మన ఎస్ఆర్కే ఎకానమీలో ఒకసారి స్కీమ్స్ అన్ని కూడా కంపల్సరీ చెప్తాము, స్కీమ్స్. అలాగే నెక్స్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎకానమీ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. మన ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలా షేర్ లైక్ చేయడం ద్వారా చాలా మంది అభ్యర్థులకు మన యొక్క ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ అనేది అందుతుంది. మరి అందరికీ సాయం చేసిన వాళ్ళు అవుతారు, ఎందుకు పోటీతత్వం పెరుగుతుందనా? అలాంటిది ఏమి ఉండదండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఓకేనా? ఎంత కష్టపడ్డా కూడా ఘోరంత అదృష్టం కూడా ఉండాలంటారు. ఆ తర్వాత ఫస్ట్ నువ్వు కష్టపడాలి. అంటే కష్టపడే విధానం ఎలా ఉండాలి అంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈక్వల్ టు రిజల్ట్ అంటారు. ఏంటి హార్డ్ వర్క్ ఏంది, స్మార్ట్ వర్క్ ఏంది? హార్డ్ వర్క్ అంటే నువ్వు చదవడం, స్మార్ట్ వర్క్ అంటే ఏంది, ప్రాక్టీస్ చేయడం, ఈక్వల్ టు నీ యొక్క రిజల్ట్. అంటే ఏంటి, నువ్వు క్వాలిఫై అవుతావా లేదా, అంటే మనం క్వాలిఫై అవుతావా లేదా, అంటే గ్రూప్ 1 క్వాలిఫై కావాలి ఫస్ట్. నువ్వు ఎంత గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ కు నేను ప్రిలిమినరీకి ప్లస్ మెయిన్స్ కు నేను చదువుతాను అని చెప్పేసి చదివినా కూడా ఒకవేళ గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై కాకపోతే ఇంకా మెయిన్స్ ఎక్కడ రాస్తాం? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. చాలా జాగ్రత్త. ఎందుకంటే మనకున్న ఈ తక్కువ సమయాన్ని గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ అంటే ఒకవేళ గ్రూప్ 1 ప్రిలిమినరీ బాగా చదివి ఒకవేళ క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. అంటే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. మరి మెయిన్స్ లో చూస్తే డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంది. మరి ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో ఎలాంటి సిలబస్ లో మార్పు లేదు కనుక ఆల్రెడీ గతంలో మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కనుక ఇక్కడ ప్రిపరేషన్ విధానం అనేది ఫాస్ట్ గా కొనసాగుతుంది. ఇది గమనించండి. ఓకే, మరి మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ రవికుమార్ సార్. మన యొక్క ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.